హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్4 బ్యూటీ పార్లర్ అండ్ మేకప్ స్టూడియో నెయిల్ ఆర్టిస్ట్. ఏంటంటే ప్రీవియస్గా నేను చెప్పాను కదా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి చెప్తాను అని. యాక్చువల్లీ ఏంటంటే నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరి స్కిన్స్ ఒకేలా ఉన్నాను అనమాట. దీని స్కిన్ టైప్లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. ఆ తర్వాత సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్కిన్ ఎట్లా అనలైజ్ చేయాలో చెప్తాను. ఏంటి అంటే చాలా మందికి ఏంటంటే పింపుల్స్ అవి వస్తాయి. పింపుల్స్ రావడము మెయిన్గా పింపుల్స్ అండ్ యాక్నీ వస్తుందంటే మాత్రం ఆయిల్ స్కిన్ అంటారు. తర్వాత స్కిన్ చాలా డ్రై అయిపోయి ఫ్లేకీగా అంటే ఇలా మనం ఒక ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఓన్లీ మన నెయిల్స్తో ఇలా గీత గీస్తే ఏంటంటే డ్రైగా వైట్ కలర్ గీత అనేది డ్రై స్కిన్ అనమాట. గీత పడడం వల్ల ఏం తెలుస్తుంది, చాలా డ్రై స్కిన్. అండ్ కాంబినేషన్ స్కిన్ అంటే మాత్రము టీ-జోన్ అంటే ఫోర్హెడ్, నోస్ అండ్ అప్పర్ లిప్, చిన్న ఈ ఏరియాలో ఆయిల్ గా ఉంటే మాత్రము ఇక్కడ ఆయిల్ గా ఉండి చీక్స్ పైన అయితే డ్రైగా ఉంటుంది, లేకపోతే నార్మల్ గానే ఉంటుంది. ఇలా ఉండదని ఏమంటారంటే కాంబినేషన్ స్కిన్. ఇప్పుడు ఏంటంటే సరే ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ అంటే ఏది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇలా పట్టుకున్నా కూడా వాళ్ళకి రెడ్డిష్ అవ్వడము లేదు అంటే అంత ఈజీగా ఏ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి సూట్ అవ్వదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ ప్రోడక్ట్ పెడితేనే సెట్ అవుతుంది. అంటే వెరీ సెన్సిటివ్ అంటే వెరీ కెమికల్స్ లేకుండా చాలా మైల్డ్ కెమికల్ ఉండే వాటి మాత్రమే సెట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్కిన్ మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్తాం చిట్కా. చాలా ఈజీ ప్రాసెస్, అంటే అందరికి అర్థమయ్యేలా చెప్తాను అనమాట. స్కిన్ ఎట్లా అనలైజ్ చేయాలి అని. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత మీరు నార్మల్గా బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని రండి. అంటే సోప్తోనైనా పర్లేదు, ఫేస్ వాష్తో అయినా పర్లేదు, ఎలాంటి దాంతోనే పర్లేదు. ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 20 minutes వెయిట్ చేయండి. 20 minutes వెయిట్ చేసిన తర్వాత మన స్కిన్ ఏంటంటే ఒక టిష్యూ తీసుకొని మీరు ఫేస్ అంతా ఇలా అంటే వైప్ అప్ చేశారనుకోండి. చేసిన తర్వాత అది మనం దాన్ని ఓపెన్ చేసి టిష్యూని ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఆయిల్గా మరకలు ఏమన్నా ప్యాచెస్ ఏమన్నా వచ్చిందనుకోండి, అలా వస్తే మాత్రం అది ఆయిల్ స్కిన్. లేదు ఇది ఆయిల్ స్కిన్ గురించి అయిపోయింది. ఇప్పుడు అలాగే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని ఉన్నాం కదా, ఉన్న తర్వాత ఏంటంటే స్కిన్ అనేది డ్రైగా ఇట్లా లాగుతున్నట్టు కొంచెం ఇట్లా ముట్టుకున్నా కూడా ఇలా కొంచెం క్రాకీ లాగా కొంచెం డ్రై స్కిన్ ఏంటంటే కొంచెం టైట్ అవుతుంది. స్కిన్ టైట్ అయిపోయి మన ఇట్లా తీస్తే కొంచెం పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అలా వచ్చే స్కిన్ ఏమంటారంటే డ్రై స్కిన్. మళ్ళీ కాంబినేషన్ స్కిన్ ఏంటంటే ఓన్లీ టీజోలో మాత్రం మనకి టిష్యూతో వైప్ చేసిందంటే ఆయిల్ లాగా ఉంటుంది. లేదు అలా కాదు, ఇక్కడ ఆయిలే ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ డ్రై ఉండొచ్చు, టీజోలో డ్రైగా ఉండొచ్చు అండ్ చీక్స్ దగ్గర ఆయిల్గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్మల్ కూడా ఉండొచ్చు. కాంబినేషన్ స్కిన్ అంటే ఎలాగైనా ఉండొచ్చు. అయితే ఆయిల్ అండ్ డ్రైగా ఉండొచ్చు, లేకపోతే డ్రై అండ్ నార్మల్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇది స్కిన్ టైప్స్ ఎలా తెలుసుకోవాలి అనేది, ఇది ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూసారు కదా స్కిన్ టైప్స్ ఏంటి, ఎలా అనలైజ్ చేయాలని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డ్రై స్కిన్ గురించి చెప్తాను. డ్రై స్కిన్ లో న్యాచురల్ గా వాడే ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి స్కిన్ అండ్ సెలూన్ తరఫున ఏది బెస్ట్, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుందో చెప్తాను. ఓకేనా? ఇలాగే నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.